హాయ్ అండి. ఈరోజు నేను టమాటా రసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను పండిన టమాటాలని తీసుకున్నానండి. దీన్ని పొడవుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, ఉప్పు, పసుపు, నీళ్లు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌లోకి 2 స్పూన్ల కందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 5 పచ్చిమిర్చీలు, 1 స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఉడికాక ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న పిప్పి అంతా మనము తీసేసుకోవాలి. ఇప్పుడు పులుపుకు తగ్గట్టుగా 2 గ్లాసులు నీళ్లు వేసేసుకొని, మనం రెడీ చేసుకున్న పొడిని దీంట్లో వేసుకొని, ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మరలా మరిగించుకోవాలి. దీనిలో కొద్దిగంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేగాక మరుగుతున్న రసంలోకి వీటిని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక దీనిపైన కొత్తిమీర తరుగు, ఉల్లాకు వేసేసుకోవాలి. అంతేనండి, టమాటా రసం రెడీ అయిపోయింది. పూర్తి వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.